హలో వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్ తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. తెలంగాణలోని యూనివర్సిటీస్లో నాన్ టీచింగ్ జాబ్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. టోటల్గా 127 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ టైపిస్ట్ వేకెన్సీస్. దీనికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు 12th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వనుంది. 5th మే లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీంట్లో సెలెక్షన్ వచ్చేసి వాళ్ళు సిబిటి కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాంట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇది బ్రీఫ్ నోటిఫికేషన్. డిగ్రీ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ దీనికి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. అలాగే నేను మీకు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ .com అనే వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో కూడా ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన న్యూస్ ఉంటుంది. ఆ లింక్ కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. దాంట్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్సే కాకుండా అదర్ న్యూస్ కూడా చూసుకోవచ్చు. ఇక డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్తే టీఎస్పిఎస్సి వెటర్నరీ యూనివర్సిటీ అండ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ 127 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ వేకెన్సీస్. డిగ్రీ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఏమో జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో. ఈ రెండు యూనివర్సిటీస్లో టోటల్గా 127 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 12th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వనుంది. 5th మే లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు అప్లై అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ డేట్ లోపు వాళ్ళకి పంపించండి. అండ్ పేమెంట్ కూడా, ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. దానికి కూడా లాస్ట్ డేట్ సేమ్ 5th మే. ఈ డేట్ లోపు మీ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ కూడా అయ్యేలా చూసుకోండి. దీనికి సెలెక్షన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఆఫ్లైన్లో ఉండొచ్చు లేదా ఆన్లైన్లో కండక్ట్ చేయొచ్చు. మీరు అప్లై చేసే ముందు రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. దీనికి టోటల్గా సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో అయితే 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ 10 వేకెన్సీస్. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 102 వేకెన్సీస్. టోటల్ 127 వేకెన్సీస్. ఇక్కడ పే స్కేల్ కూడా మీరు చూసుకోవచ్చు. 16,000 ప్లస్, 22,000 ప్లస్, 66,000 ప్లస్, 49,000 ప్లస్, అలా మీ పొజిషన్ని బట్టి శాలరీ చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు యూనివర్సిటీ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్, లేదంటే బీసీఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఆర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అయినా, దాంతోపాటు పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై లోయర్ గ్రేడ్. ఇది పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవాలి. మీ డిగ్రీ డిప్లొమాతో పాటు ఈ టెక్నికల్ ఎగ్జామినేషన్, టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 34 years. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ 3 years. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫీకి వచ్చేస్తే 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అండ్ 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ నుంచి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే 80 రూపీస్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్
ఫీ 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి. ఇక్కడ సరిగ్గా చదవండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివి అప్లై చేయండి. ఈ ఫీ పేమెంట్ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఈ అనెక్షర్స్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, సిలబస్ కానీ, ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ అన్నీ అనెక్షర్స్లో ఉన్నాయి. నోటిఫికేషన్లో లాస్ట్లో ఉంటాయి. అవి కరెక్ట్గా చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్కి సెంటర్స్ వచ్చేసి 10 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్. అయితే మీరు 5 సెంటర్స్ మీ అప్లికేషన్ ఫామ్లో మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏ సెంటర్ అనుకుంటున్నారు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా 5 సెంటర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో. దాన్ని బట్టి వాళ్ళు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి వాళ్ళు సెంటర్ని అలాట్ చేస్తారు. ఎలా అప్లోడ్ చేయాలి, మీ అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ స్టెప్స్ అన్నీ ఇచ్చారు. ఈ స్టెప్స్ అన్నీ చూసుకోండి. అండ్ మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్లో కానీ, హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్లో కాంటాక్ట్ చేయండి. కాల్ టైం వచ్చేసి 10:30 to 1 PM అండ్ 1:30 PM to 5:30 PM. ఈ టైమింగ్స్లో కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. లేదంటే మెయిల్ కూడా చేయొచ్చు మీరు help@tspsc.gov.in. ఇక్కడికి మెయిల్ చేసైనా క్లారిఫై చేసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. అనెక్షర్స్లో మీకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ సిలబస్ అన్నీ ఉంటాయి. ఆ అనెక్షర్స్లో అన్నీ చూసుకుని ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు అనెక్షర్స్ చూసుకుంటే ఫస్ట్ దాంట్లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటుంది. సెకండ్ దాంట్లో పేమెంట్ గేట్వే, థర్డ్ వన్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్, ఫిఫ్త్ లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్. అది దీని ఎండింగ్లో, దీని లాస్ట్లో ఈ అనెక్షర్స్ ఉంటాయి. అవి చూసుకోండి. ఇక్కడ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. అలాగే అన్ని కేటగిరీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కూడా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్ అన్నీ చూసుకోండి. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.